మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఏ పార్టీలో ఉంటాననే విషయం కాలం నిర్ణయిస్తుందన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా షర్మిల వెంటే నడుస్తానన్నారు. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని, ఇన్నర్ రింగ్ రోడ్ కేసును వెనక్కి తీసుకోనని తెలిపారు. మంగళగిరి ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని, 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారని తెలిపారు. మంగళగిరిలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే కేసులు వేసేందుకు వెనకాడనన్నారు. తప్పు చేసింది ఎవరనే విషయం న్యాయస్థానం తేలుస్తుందని తెలిపారు. రేవంత్ కాంగ్రెస్లో ఉన్న, షర్మిల కాంగ్రెస్కు వచ్చినా తన పోరాటం ఆగదన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు. షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి, ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి, ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. చాలా మంది అడిగారు, అయినా కూడా నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషినండి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను. షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను. బిల్లులు చేసినవి వాళ్ళకు ఉంటాయి. అయినా కూడా నేను 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. కాబట్టి వాళ్ళకి తెలుసు, కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను, ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు, బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను. కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి. లేదంటే కొంతమంది గతంలో పని చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉంటారనే విషయం కాలమే నిర్ణయిస్తుందని, పరిస్థితులు ఎలా ఉన్నా షర్మిల వెంటే నడుస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. సుజాత, ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే ఇవాళ మీడియా సమావేశం పెట్టి అదే పనిగా అంటే నేను వైసీపీలో ఇకపై కొనసాగను, కాంగ్రెస్ పార్టీలో ఉండి అంటే షర్మిల వెంట నడుస్తానని చేసి చెప్పారు. నేను ఏ పార్టీలో ఉంటాను అనేది కూడా కాలమే నిర్ణయిస్తోంది. వైసీపీకి నేను ఎంత సేవ చేశానో అనేది కూడా నాకు కూడా తెలుసు, అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అని చెప్పేసి కూడా చెప్పారు. నేడు అంటే ఇప్పుడు వచ్చేసి షర్మిల ఎక్కడ అక్కడే ఆమె వెంట నడుస్తాను. ఇప్పటికే షర్మిలతో కూడా నేను చాలా సార్లు కూడా కలిశాను. నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని అని చెప్పేసి మీడియా సమావేశంలో నేరుగా ప్రకటించారు. చేత షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆమె వెంటే నడుస్తానని చెప్పేసి కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. అంటే వైసీపీకి అంటే సిద్ధాంతాలు ఉండాలి, తర్వాత అంటే ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలి, అంటే నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలి అని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. అంటే మంగళగిరి ప్రజలు అంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు, కానీ 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పి 120 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పేసి ఆల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సుజాత, అలాగే 50 ఏళ్లలో చేయని అభివృద్ధి నేను చేసి చూపించాను, కానీ ఇక చేసిన కూడా అంటే బిల్లులు రాక చాలా ఇబ్బంది పడ్డాను. నా సొంత డబ్బుతో ఎంటీఎంసీ దుగ్గిరాల పరిధిలో కూడా అభివృద్ధి పనులు చేశానని చెప్పేసి కూడా ఆల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. లోకేష్ ను ఓడించిన నాకు సహకారం అందించలేకపోతే ఎలా అని చెప్పేసి, నేను ఎవరిని నిందించడం లేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఏ పార్టీలో ఉంటారనే విషయం కాలమే నిర్ణయిస్తుందన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా
షర్మిల వెంటే నడుస్తారన్నారు. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని, ఇన్నర్ రింగ్ రోడ్ కేసును వెనక్కి తీసుకోరని తెలిపారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారని తెలిపారు. మంగళగిరిలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే కేసులు వేసేందుకు వెనకాడనన్నారు. తప్పు చేసింది ఎవరనే విషయం న్యాయస్థానం తేలుస్తుందని తెలిపారు. రేవంత్ కాంగ్రెస్లో ఉన్నా, షర్మిల కాంగ్రెస్కు వచ్చినా తన పోరాటం ఆగదన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు.